నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా పేర్నే నాని గారు అయితే పాపం బాధపడుతూ మీడియా ముందుకు వచ్చారు. కౌంటింగ్ రోజు ఏదో జరిగిపోబోతుంది, తెలుగుదేశం పార్టీ ఏదో కుట్ర పన్నింది, దీన్ని ఖచ్చితంగా మనందరం అడ్డుకోవాలని చెప్పి ఒకంత ఆవేదనతోనూ ఒకంత ఆవేశంతోనూ మీడియా ముందు అయితే మాట్లాడటం జరిగింది. ఏంటి అసలు ఆయన మాటల వెనక? అదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో టీడీపీ కుట్ర చేస్తుంది, ఏకంగా ఎలక్షన్ కమిషన్ టీడీపీ పార్టీలో ఒక భాగం అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటారంటే టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ దాంట్లోనే ఉంది, అందుకని అన్నీ వాళ్ళు చెప్పినవి జరుగుతున్నాయి అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. ఏంటి అసలు పేర్నే నాని గారి బాధ ఏంటంటారు? ఇప్పుడు ఎవరైనా వైఫల్యం చెందేటప్పుడు వైఫల్యాన్ని స్వీకరించాలంటే చాలా మానసిక ధైర్యం ఉండాలి సుధాకర్ గారు. ఎప్పుడైనా సరే విజయాలు సాధించినప్పుడు మాయం చెప్తారు, వైఫల్యాలు వచ్చినప్పుడు ఎవడ మూలాన ఓడిపోయామంటారు. గెలుపు మంది, ఓటమి ఇతరులది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో 13వ తారీఖున ఈవీఎంలు పగలగొడితే ఈవీఎం పగలగొట్టడం అనేది ఒక చిన్న విషయం అండి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎన్నో బందోబస్తు ఏర్పాట్లు చేసి ఎన్నికలు జరుపుతుంటే వెళ్ళి పగలగొడితే అది 21వ తారీఖు రాక బయటికి రాకుండా మేనేజ్ చేశారంటే వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి? కింద ఒక హోంగార్డ్ నుంచి డీజీపీ రాక, అక్కడుండే ప్రిసైడింగ్ అసిస్టెంట్ దగ్గర నుంచి సిఎస్ రాక ఇవన్నీ తెలవకుండా ఉంటాయండి. దాన్ని ఇంత తొక్కిపట్టి తీరా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత వీడియో ఎట్లా బయటకు వచ్చిందని అడుగుతున్నారు, కానీ అసలు అది పని డీప్ ఫేక్ వీడియో సంబంధం లేదు మాకనలేదు, లేకపోతే ఖండించిన వ్యక్తిని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అనలేదు, అది తేలే వరకు అది తప్పని ఖండించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా మీ చేతుల్లో ఉంది, వాళ్ళకి కూడా మీరు శాసిస్తున్నారు, మీ చేతుల్లో. మొన్న పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ వెళ్ళి చెక్ చేసుకోవడానికి వెళ్తే అతని మీద హత్య ప్రయత్నం జరిగింది. గన్మ్యాన్ గట్టాడు కాబట్టి కాపాడగలిగాడు, కానీ అదే మామూలు గన్మ్యాన్ అయితే ఆ రోజున అక్కడ చంపేసేవాళ్ళు. ఒక పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి సాయుధులైన వ్యక్తులు అవన్నీ పట్టుకుని వెళ్ళి దాడి చేశారంటే అది ఒక అధికారితో చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆయన. అధికారి లీక్ చేశాడు వాళ్ళకి, ప్రత్యర్థి వర్గానికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గానికి చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేశారు. తర్వాత బందర్లో ఎన్నికల ముందు హింస జరుగుతుంది, బందర్లో తర్వాత కూడా నిన్న కూడా ఒక వ్యక్తి కారు తగలబెట్టారు అక్కడ ప్రత్యర్థికి సంబంధించింది. అసలు వాళ్ళ అబ్బాయి కూడా ఓడిపోతున్నాడు అనేదే సమాచారం. ఓ రకంగా ఆయనకి అది ఒక రకమైన దీనికి వచ్చేసాడు, వేసారిపోయాడు, ఇక మనిషి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది 7వసారి వాళ్ళ కుటుంబం అక్కడి నుంచి పోటీ చేస్తుంది. కొన్నిసార్లు ఓడినా గెలిచినా ఎక్కువ సార్లు అయితే గెలిచారు వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారికి ఈ పేరు నానికి కూడా చాలా తేడా ఉందండి. పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాకాలాగా తయారయ్యాడు తప్ప తన వ్యక్తిత్వంతో పలానా కృష్ణమూర్తి గారు అబ్బాయి అన్న ఇది లేదు. ఇప్పుడు పక్కనున్న కొడాలి నాని ఎంతో ఈయన పరిస్థితి కూడా అదే ఉంది. అతనంటే చదువు తక్కువ, లేకపోతే ఇది. ఈయన మరి వాళ్ళ నాన్నగారు మినిస్టర్గా కూడా చేశాడు, అడ్వకేటు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో. ఇప్పుడు అట్లాంటిది మరి ఇవాళ ఆయన స్థాయి తప్పి మాట్లాడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వరస్ట్గా మాట్లాడుతున్నాడు అంటే ఆయనకన్నా ఈయన ఇంకా వరస్ట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన రాసిన స్క్రిప్ట్ పట్టుకుని ఇప్పుడు ఇవాళ ఎవరిని నిందిస్తారండి? వాళ్ళ హయాంలో జరిగిన తర్వాత తెనాల్లో అతను ఓటర్ని పట్టుకు కొట్టాడు, అతను ఏమైనా పార్టీని సస్పెండ్ చేశారా, ఖండించారా? తర్వాత ఇంతవరకే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ రాజకీయ హింస, హత్యలో ఎప్పుడూ జరగల. ఇది ఒక వర్స్ట్ ప్రాబ్లమాటిక్ స్టేట్గా ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో నిలబడింది. ఆ మాన్యువల్లో కూడా ఎక్కుతుంది ఆంధ్రప్రదేశ్గా. ఇదివరకు నార్త్ స్టేట్స్ బీహార్, యూపీ లాంటివి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరగటానికి పేరున్న రాష్ట్రం. తరగ నియమాలు పాటిస్తారు ఓటర్లు. అక్కడ ఓటర్లు క్యూలో నుంచి ఉంటే ఆయన సరాసరి వెళ్ళిపోయి పగలగొట్టాడంటే నీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనప్పుడు అసలు పోటీ చేయటం ఎందుకు? తర్వాత ఓటర్లు అతను కొట్టబోయారు తెలుగుదేశం ఏజెంట్ని, అతను ఆపబోయాడు. ఎవరిదైనా మిషన్ పగలగొడుతుంటే ఆపుతారు కదండి. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఆ భయం వచ్చింది? ఇప్పుడు ఇంతకుముందు ఇలా పగలగొట్టలేదు కదా, ఇప్పుడు ఓటమి భయంతోనే పగలగొట్టబోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ పోలీస్ ఆఫీసర్లు అందరినీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారండి. కానీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ తొలగించారు. దాంతో వాళ్ళ ఆటలు అనుకున్నంత సాగల, కొంత జరిగింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడుగుతాడు, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రీపోలింగ్ అడగట్లేదని అడుగుతున్నాడు. రీపోలింగ్ ఎందుకు అడగట్లేదంటే మీరు అనేక సార్లు ఇట్లాంటి అక్రమాలు, అన్యాయాలు చేయడానికి మీరు ఒక పథకం ప్రకారం పనిచేశారు. కానీ అవతల ఒక సునామీలాగా వచ్చేస్తుంది ప్రజా వెల్లువ ఏది తెలుగుదేశానికి. ఆ ఫేవర్గా ఉన్నప్పుడు ఈ గడ్డి పోస్టులతో మనకేం పని అనుకుంది.
ఉంటాయి గడ్డిపోసలు. ఇప్పుడు మాచర్లలో వాళ్ళు కూడా అడగలేదు కదా, వాళ్ళు ఏమంటారు మాచర్లో రిగ్గింగ్ జరిగింది అన్నారు, మరి మాచర్లలో రీపోలింగ్ అడగలేదు వాళ్ళు. ఆయన అడుగుతున్నాడు, వాళ్ళకి అక్కడ ఫేవరబుల్గా జరిగింది కాబట్టి అంటున్నాడు. ఫేవరబుల్గా అక్కడ జరగల, వాళ్ళకి ఎక్కడా జరగల, మీరు జరగనివ్వలేరు. అసలు ఇద్దరు న్యూట్రల్గా కూడా జరగల, ఏకపక్షంగానే జరిగినాయి. అయినా కూడా ప్రజలు మీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు ఏదన్నా ఒక 4 ఓట్లు ఒక 10 ఓట్లు ఒకసారి వేయించుకున్న ఈ కక్షతో దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోదలుచుకోవాలి. ఎందుకు పట్టించుకోదలుచుకోలేదంటే ప్రజల మద్దతు పూర్తిగా వాళ్ళకు ఉంది, సంపూర్ణ మద్దతు ఉంది. కాబట్టి ఆ వెళ్ళు ఒక ఉప్పెనని తుఫాన్ నాగాలంక అటు వచ్చిందండి దివిషం మా ఏరియాలో. అది తాడి చెట్ల మీదకి వెళ్ళి ఎడ్ల బళ్ళు ఇరుక్కున్నాయి, అంత ఎత్తుకు వెళ్ళింది వాగలో. అలాంటప్పుడు ఈ గడ్డిపోసలు ఆపుతాయి దాన్ని. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా మొన్న రిగ్గింగులు చేయబోయి లేకపోతే ఓటర్లని బెదిరించబోయిందంతా గడ్డిపోసే వ్యవహారం. ఇవి అసలు ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎవడాగడు. మొన్న అంతకుముందు లిబియా అధ్యక్షుడిని ప్రజలు ఎంటబడి చేతులతో కొట్టి చంపారండి. వాడి ప్యాలెస్ నుంచి ఉరికిచ్చి ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఎవడాగరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆగడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా అవి ప్రభుత్వ సీజర్లో ఉన్నాయి, తీసుకొచ్చినా కూడా మీ ట్రెజరీలో ఉంటాయి. సపోజ్ వాళ్ళకుండే భూగర్భ గదులు వాటిల్లో పెట్టుకోగలిగితే కానీ ప్రజలు వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతారండి ఎవరు మాత్రం? నీకుండా 4 అంగరక్షకులు ఏం చేయగలుగుతారు, లేకపోతే 10 మంది పోలీసులు ఏం చేయగలుగుతారు? ప్రజలు తిరుగుబాటు వస్తే అంతలాగా తెచ్చుకోకూడదు ఎవరు కూడా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా టీడీపీతో జతగట్టింది, అందుకనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతుందని చెప్పి ఏదో ఆయన విమర్శ కూడా చేశాడు. ఇది ఏంటంటే అండి, ఇది పోస్టల్ బ్యాలెట్లో ఎప్పుడు కూడా గతంలో జరగని విధంగా దాదాపు 5 లక్షల మంది 4,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటామని అడిగారు. గతంలో 1,00,000-1,50,000 మ్యాక్సిమం 1,00,000. అయితే ఇంతమందిని అడిగారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం మీద కక్ష ఉంది, ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. గతంలో ఒక్కొక్కటి 200 ఓట్లు దొంగ ఓట్లు వేయించామని వాళ్ళే చెప్పారు. 2 చేతులతో ఈ చేత్తో 100 ఈ చేత్తో 100 వేసామని. కరెక్టే అన్నమాట, వేయించారు. ఈసారి ఆ సహకారం అందదు వాళ్ళ నుంచి. ఏదన్నా ఉంటే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించాలంటే అన్ని రకాల అడ్డంకులు సృష్టించారండి. పోలింగ్ నమోదు చేసుకోవటానికి ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, ఆ విధానం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇంత మంది అన్ని కష్టాలు పడి వాళ్ళు నమోదు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఫెసిలిటేటింగ్ సెంటర్స్ అని పెట్టారు, పోలింగ్ బూత్లాగా, చిన్నపాటి పోలింగ్ బూత్లాగా. అయితే వాళ్ళకి ఈవీఎంలు పెట్టలేదండి. ఎందుకంటే ఈవీఎంల్లో జరిగితే ఫ్రాడ్ అంటారని. వాళ్ళకి సీరియల్ నెంబర్ ఉంటుందండి బ్యాలెట్ పేపర్ మీద. తర్వాత బ్యాలెట్ పేపర్ మీద కింద ప్రతి దాని మీద రెవెన్యూ రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది. తర్వాత ఎవరైతే ఉద్యోగి ఓటేస్తున్నాడో అతను సంతకం కూడా ఉండాలి, ఫిజికల్ సంతకం ఉండాలి. తర్వాత ఏ బాక్స్లో ఎన్ని ఓట్లు వేశారు, ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్ వరకు ఉన్నాయనేది కవర్లో సీల్ చేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ బాక్సెస్కి సీల్ చేసేటప్పుడు కొన్నిసార్లు గజిటెడ్ ఆఫీసర్ సంతకం కూడా ఉండాలి సీల్ వేసేటప్పుడు. అలా ఒక్కోసారి గజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదు, కొన్ని సీళ్ళకేమో రిటర్నింగ్ అధికారి అఫీషియల్ ముద్ర లేదు. టెక్నికల్ ఎర్రర్స్ ఇవి. మిగిలిన అన్ని సీళ్ళు కరెక్ట్గానే ఉంటాయి. ఆర్ఓ పెట్టిన సీల్ ఉంటుంది, సంతకం ఉంటుంది, వీళ్ళ ఏజెంట్లు పెట్టిన సంతకాలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఏంటంటే అలాంటి అంశాలు పెట్టి కొన్ని బాక్సెస్ని పక్కన పెట్టించాలనేది కుట్రండి. ఆ సీల్ అయిపోవటం కూడా కుట్రలో భాగమే. ఇలాంటి ల్యాప్సెస్ కనుక ఉంటే దాన్ని కారణంగా పక్కన పెట్టించాలని అది కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగస్తులు కూడా. మా ఇంతమంది అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకపోతే ప్రభుత్వం మేము అనుకున్నది రాదని. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చూసింది ఎక్కడ ఏమేమి ఎర్రర్స్ అన్ని, చిన్నపాటి టెక్నికల్ ఎర్రర్స్ అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. రేపు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు ముందు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఇందులో దొంగ ఓట్లు ఎక్కడన్నా ఉన్నాయేమో ఒక బ్యాలెట్ పేపర్ మీరు చూపించండి. ఏది రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టంది కానీ ఉద్యోగి సంతకం పెట్టంది కానీ. ఉద్యోగి డిఫర్ అవ్వాలి కదా, నాది కాదు ఇదని. అవును, ఎట్ట అవుతాడు సంతకం పెట్టినప్పుడు? కాబట్టి అన్ని ఆధారాలు ఉంటేనే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అక్రమాలు చేస్తే వాళ్ళ ఉనికి ఉండదండి. అక్రమాలు కట్టడి చేస్తానికి కదా వాళ్ళు ప్రయత్నించింది. ఇప్పుడు ఈ రామకృష్ణారెడ్డి విషయం కూడా బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించింది, ఈ ప్రభుత్వం అతను అరెస్ట్ చేసే ఉద్దేశం మీద లేదు. వాళ్ళు అరెస్ట్ చేయమంటే కూడా సాత్సారం చేశారు. 2 రోజులు ఇంతలోకి ఆయనకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాడని.
అట్లాగే తెచ్చుకున్నాడు. అట్లా ఒక రకంగా కేంద్ర ఎన్నికల సంఘం నియమాలని వీళ్ళు ప్రశ్నించడం అంటే అది ఒక రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. తర్వాత వీళ్ళు చేయాల్సిన డ్యూటీలు చేయకుండా దొంగ పనులు చేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుపడితే ఎట్లా, వాళ్ళు అవన్నీ కట్టడి చేశారు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు రేపు అతను కొడుకు పరిస్థితి కూడా బాగాలేదు, అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ చేసిన దౌర్జన్యం చూసిన తర్వాత ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయరండి. క్లియర్గా వాళ్ళకి అర్థమైంది. ఓటమి ముందు ఎవడో ఒకటి మీద నింద వేయటం సుధాకర్ గారు ఇది అంతే.